లక్ష్మితో అర్జున్ మాట్లాడుతూ ఇంకా లక్ష్మిని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నువ్వు సమీక్షగా అందరి ముందుకు రావడంలో తప్పే లేదు. నువ్వు ధర్మం కోసం ఇదంతా చేస్తున్నావు, కానీ వేరే ఎవరిని మోసం చేయాలని కాదు అని చెప్పి ఇంకా అర్జున్ తనని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది, తనని ఇంకా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. అదంతా కూడా జేఎంఆర్ గారు అక్కడుండి గమనిస్తూ ఉంటారు. లక్ష్మి ఇంకా ఆలోచనలో పడిపోతుంది. నేను సంయుక్తగా అసలు ఉండగలనా, అసలు నా వల్ల అవుతుందా అని చెప్పి సంయుక్తని తన మైండ్లో గుర్తు చేసుకుంటూ నేను ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ ఏం చెప్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఆలోచించి సరే ఉంటాను అని చెప్పేసరికి అర్జున్ చాలా సంతోషిస్తాడు. ఇంకా జేఎంఆర్ గారి దగ్గరికి ఇద్దరు వెళ్ళి ఓకే సార్, లక్ష్మి దీనికి ఒప్పుకుంది అని చెప్పి తనతో చెప్పేసరికి చాలా ధన్యవాదాలమ్మా, ఆల్ ది బెస్ట్, ఇంకా నీ జాబ్ని నువ్వు చేయు, ఆల్ ది బెస్ట్ అని చెప్పి తనని మెచ్చుకొని ఇంకా తన కూతురి స్థానంలో తనని లక్ష్మిని ఉంచి సంయుక్తగా అందరి ముందుకు రమ్మని చెప్పేసి తనకు కంగ్రాట్స్ చెప్పి చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి ఇంకా తనని పొగిడి తనని ఆశీర్వదిస్తాడు. మరోవైపు అరవింద వాళ్ళు ఇంట్లో అందరూ కూడా ఫ్యామిలీగా గ్యాదర్ అయిపోయి ఇంకా టీవీ ఆన్ చేసి చూస్తే న్యూస్లో ఇలా చెప్తూ ఉంటారు. జేఎంఆర్ గారు తన హెల్త్ ఇష్యూస్ వల్ల ఇండియాని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా తన ముఖ్యమైన ప్రాజెక్ట్ని తన కూతురైన సంయుక్తకి ఇచ్చి అప్పచెప్పి వెళ్తున్నారు. తన ప్రాజెక్ట్స్ అన్నీ ఇంకా సంయుక్త చూసుకుంటుంది అని చెప్పి తను అనౌన్స్ చేసి తన ఆరోగ్య విషయమై తిరిగి యూఎస్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసరికి ఇంకా అరవింద వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తనేంటి ఇలా వెళ్ళిపోతున్నారు, ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వకుండానే వెళ్తున్నారేంటి అని అరవింద చెప్పడంతో ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇలా అంటాడు, తను వెళ్తే ఏంటి, తన కూతురికైనా సంయుక్తకి అప్పచెప్పారు కదా, మరేం పర్లేదులే అని చెప్పి అంటుంది. ఇంకా మనిష ఆలోచనలో పడిపోతుంది. సంయుక్తన మళ్ళీ మిత్ర కొత్త ఆడపిల్లతో కలిసి వర్క్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మనిష తన లోపల తను సంయుక్త అనేసరికి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అరవింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తూ ఉంటాడు, మరేం పర్లేదు, సంయుక్త వస్తుందంటున్నారు కదా, తను ఎవరు పర్ఫెక్టో అని చెప్పి చూసుకుంటుందిలే, ఎందుకు వరి అవుతారు అని చెప్పి మాట్లాడుతుంటే వెంటనే వివేక్ ఇలా అంటాడు, తనకు అన్నయ్య గురించి ఇంకా తను ఎలా చేస్తుందో ఏమో అని చెప్పి సంయుక్త గురించి నెగిటివ్గా వివేక్ మాట్లాడుతూ ఉంటే ఏం పర్లేదురా, తనకు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఉంటుందా, ఖచ్చితంగా చూసుకుంటుందిలే అని చెప్పి వివేక్కి నచ్చజెప్పి ఇంకా వాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి డివైడ్ అయిపోయి పైకి వెళ్ళిపోతారు. మరోవైపు మనీష ఆలోచనలో పడిపోతుంది. వెంటనే దేవయాని ఎలా అడుగుతుంది, ఏమైంది, నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంయుక్త అంటున్నారు, మిత్ర మళ్ళీ సంయుక్తతో సంబంధం ఏంటి, అయినా అందరూ లేడీసే తగులుతున్నారేంటి మిత్రకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అయ్యో నీ అనుమానం కాకులెత్తుకుపోను, అయినా నీకు మిత్ర గురించి తెలియదా, నువ్వేం కొత్తగా చూస్తున్నావా, అలా ఏం జరగదులే అని చెప్పి మనీషకు నచ్చ చెప్తుంది దేవయాని. ఇంకా జేఎంఆర్ గారి ఆఫీస్లో అందరూ జేఎంఆర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉంటారు. అందులో మిత్ర అర్జున్ కూడా ఉంటారు. జేఎంఆర్ గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంకా వెకిలి చూపులు ఒకరికొకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు. ఇంతలో అక్కడికి జేఎంఆర్ గారు పైనుంచి దిగి కిందకి వస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం పెట్టి అర్జున్ మిత్ర ఇద్దరు కూడా ఇంకా వాళ్ళిద్దరూ జేఎంఆర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెచ్చిన బొకేస్ని తనకి ఇచ్చి ఇంకా పలకరింపు స్టార్ట్ చేస్తే అందరూ కూడా ఇంకా సిట్రేట్ అయిపోతారు వాళ్ళ ప్లేసెస్లో. ఇంకా జేఎంఆర్ గారు మాట్లాడుతూ ఇలా అంటారు, మీరందరూ ఈ ప్రాజెక్ట్కి ఎలా వచ్చారో, ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, కానీ ఈ ప్రాజెక్ట్ని ఒక ప్రాజెక్ట్ లాగా మనీ పర్పస్లో కాకుండా ఈ ప్రాజెక్ట్కి సమర్థవంతులైన వాళ్ళు కావాలి. ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. దీన్ని తమ భుజాలపైన వేసుకొని చాలా బాగా చేయాలి. ఇంకా ఇలా అని మంచి విషయాలన్నీ జేఎంఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. దీనికోసము అర్హులైన వారినే మేము ఎన్నుకుంటాము అని చెప్పి తను జేఎంఆర్ గారు మాట్లాడుతూ ఉంటే మిత్ర ఇంకా అర్జున్ ఇద్దరు కూడా ఒకరినొకరు వెకిలి చూపులు చూసుకుంటూ ఉంటారు, నువ్వా నేనా అన్నట్టుగా. ఇంకా జేఎంఆర్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు, దీనికి ఎవరు అర్హులు, ఎవరు అర్హత ఉన్నవాళ్ళు, అది వాళ్ళ కష్టాన్ని బట్టి ఇంకా వాళ్ళ టాలెంట్ని బట్టి మేము సెలెక్ట్ చేస్తాము అని చెప్పి జేఎంఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. మిత్ర అర్జున్ ఇద్దరు కూడా ఇంకా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక మనీ పర్పస్లో కాకుండా మీ టాలెంట్ని ఉపయోగించి మంచి కోసం దీన్ని ఉపయోగిస్తారని అనుకుంటున్నాను అని చెప్పి జేఎంఆర్ గారు ఇంకా ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మిత్ర అర్జున్ మాత్రం అలానే చూసుకుంటూ ఉంటారు. ఇంకా జేఎంఆర్ గారు మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటారు, నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఈరోజు తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మీరందరూ ఏం వరీ కాకూడదు, ఎందుకంటే నా కూతురు యూఎస్ నుంచి రేపు వచ్చేస్తుంది, ఈ ప్రాజెక్ట్ తాలూకు అన్నీ నా కూతురే చూసుకుంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళకి చెప్పి ఇంకా సెలవు అని చెప్పి చెప్తూ ఉంటే మిత్రను స్పెషల్గా మిత్ర ఎవరు అని చెప్పి జేఎంఆర్ గారు పిలుస్తారు. అలా పిలవడంతో లక్ష్మి పైన
నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. మిత్రాని స్పెషల్గా పిలిచేసరికి అర్జున్ వైపు ఇంకా నవ్వుతూ వెకిలింతగా చూస్తూ ఉంటాడు. మిత్ర ఇంకా వెంటనే జయకుమార్ గారు అర్జున్ ఎవరు అని చెప్పి అర్జున్ని కూడా పిలుస్తాడు. నేనే అని చెప్పి ఇంకా సార్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఇంకా మా గురించి మీకెలా తెలుసు అని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటే అన్నీ తెలుసులే నాకు అంతా తెలుసు అని చెప్పి ఎలాగో తెలిసిందిలే అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళిద్దరి చేతులు ఒకరి చేతులు ఒకరి పైన పెట్టి ఆల్ ది బెస్ట్, ఈ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు. మిత్రకి మాత్రం ఏమీ అర్థం కాకుండా అలానే చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో తనకి ఏమీ తోచదు. అర్జున్ మాత్రం చిన్నగా చిరునవ్వు నవ్వుతూ మిత్ర వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ని మీరందరూ మీ భుజాలపైన వేసుకొని మంచిగా చేస్తారని ఊహిస్తున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళ చేతుల్ని రెండింటిని కలిపేస్తాడు. అదంతా కూడా లక్ష్మి పైనుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లక్ష్మి చాలా ఎక్సైటెడ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరు అలా ఉండేసరికి. ఇంకా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. జయమ్మర్ గారు మిత్రాని అలా పిలిచేసరికి అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అరవింద వాళ్ళ ఆయన కూడా ఇంకా అలా అంటారు, నిన్ను స్పెషల్గా పిలిచారా అని చెప్పి అంటే అవును మామ్, అవును డాడ్ అని చెప్పి చెప్తూ ఉంటే అయినా నీ గురించి ఎలా తెలుసు అన్నయ్య అని చెప్పి వివేక్ మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా చెప్పుంటారా అని చెప్పి అంటూ ఉంటే మన గురించి ఎవరంత గొప్పగా చెప్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అరవింద ఇలా అంటుంది, ది గ్రేట్ ఇండస్ట్రియల్ అయిన మిత్ర గురించి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి లక్కీ వచ్చేస్తుంది. వాళ్ళ మాటలంతా వింటుంది. ఏదేమైతేనేం అని చెప్పి ఇంకా అందరూ సంతోషంగా జరిగిన ఇన్సిడెంట్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మనీషా కూడా చాలా సంతోషంగా మిత్రాని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి డాడీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే డాడీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్తూ ఉంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా చెప్తూ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా నీకే వస్తుందిలే డాడీ అని చెప్పి అంటే నీ వాగ్గు ఫలానా నిజంగా వస్తే బాగుండు అని చెప్పి అంటే తదాస్తు అని చెప్పి లక్కీ అంటుంది. లక్కీ అలా అనేసరికి ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారు. సంయుక్త గురించి ఇంకా టాపిక్ వచ్చేసరికి మనీష ఆలోచనలో పడిపోతూ మిత్ర ఎక్కడ ఆఫీస్కి జాయిన్ అయినా కొలీగ్స్ మాత్రం గర్ల్సే ఉంటున్నారు. తన ఎలా ఉంటుందో ఏమో, మిత్ర ఏమవుతాడో ఏమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇంకా మనీష అంటుంది, ఏమవ్వదులే నువ్వు ఊరుకుండు అని చెప్పి దేవయాని మనీషని ఊరుకోబెడుతుంది. ఇంకా వాళ్ళందరూ ఆ హ్యాపీ మూమెంట్ని అలాగే షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఆ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్ మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు లక్ష్మి మాత్రం ఆలోచనలో పడిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. గతాన్నంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సమీక్షగా అందరి ముందుకు రావాలని జయమ్మార్ గారు మాట్లాడిన మాటలన్నింటినీ తన మైండ్లో రివైజ్ చేసుకుంటూ ఆలోచనలో పడిపోతుంది. ఇంకా సంయుక్తాన్ని ఊహించుకుంటూ ఆలోచిస్తూనే ఉండిపోతుంది. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి అర్జున్ వాళ్ళ అమ్మగారు వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మిని చూసి ఏమో ఆలోచిస్తుంది అన్నట్టుగా ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి, ఏంటి లక్ష్మి ఎందుకంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటే మీరు నన్ను సంయుక్తగా ముందుకు రమ్మన్నారు, బాగానే ఉంది, కానీ నేను నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాననే గిల్ట్ ఫీలింగ్ నా లోపల కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వు చేసేది మంచి కోసమే లక్ష్మి, నీ చెల్లి భవిష్యత్తు కోసం అండ్ నీ కుటుంబం కోసం నువ్వు చేసేది మంచి లక్ష్మి, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి అంటే అయినా నాకెందుకో తేడా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అదంతా అర్జున్ వాళ్ళ అమ్మగారు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా ఎగ్జాంపుల్గా అర్జున్ ఇలా మాట్లాడతాడు, రాముడు రావణాసురుని చంపే ఇన్సిడెంట్ని చెప్తూ ఉంటే రాముడు రావణాసురుని హత్య చేశాడా, మంచి కోసమే చేశాడా అంటే రాముడు చేసింది ధర్మమే, ఎందుకంటే న్యాయం కోసం రాముని చంపాడు, రావణాసురుడిని చంపాడు, దానిలో న్యాయం ఉంది, కానీ ఇది నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రాముడు న్యాయం కోసం ఎలా అయితే రావణాసురుడు చంపాడని నువ్వు అన్నావో ఇది కూడా అంతే లక్ష్మి, మంచి కోసమే నువ్వు చేస్తున్నావు, వేరే ఆలోచించకు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి సంతోషంతో ఇలా అంటుంది, మీలాంటి గొప్ప స్నేహితుడు నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, మీరు నాకు చాలా మంచిగా చెప్తున్నారు, అయోమయంలో ఉన్న టైంలో మీరు నాకు మంచి సజెషన్ ఇస్తున్నారు అని చెప్పి లక్ష్మి తనను పొగిడేసి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఉంటారు, ఇలా నిన్ను ఒక అమ్మాయి ప్రేమించి వెళ్ళిపోయినప్పుడు చాలా సఫర్ అయ్యావు, కానీ నువ్వు ఇప్పుడు లక్ష్మి విషయంలో చాలా పాజిటివ్గా ఉండి తనను ఎంకరేజ్ చేస్తున్న విధానం చూస్తే చాలా గర్వంగా ఉందిరా అని చెప్పి తనను అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అర్జున్ తను సంతోషిస్తూ ఉంటాడు. మరోవైపు మనీషా మాత్రం జరిగిన గతాన్ని అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ డిస్కషన్ అంతలో అక్కడికి దేవయాని వచ్చేసి ఇలా అడుగుతుంది, ఏం జరిగింది, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటే నేను సమీక్ష వయస్సు ఎంతో అడగడం మర్చిపోయాను ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యయ్యో నీకు ఒకటే ఆలోచన ఉన్నట్టుగా ఉంది అని చెప్పి అంటే
అయినా మిత్ర అలా చేయడులే అని చెప్పి అంటూ ఇలా సజెషన్ ఇస్తుంది మనీషాకి. మనీష, నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు. ఆ సంయుక్త ఎవరు? తనతో నువ్వు పరిచయం పెంచుకొని ఆ ప్రాజెక్ట్ ఏదో నువ్వు తనతో చనువు పెంచుకొని మిత్రకు ఇప్పించావంటే ఇంకా మిత్ర నిన్ను తలపైన పెట్టుకొని చూసుకుంటాడు. అన్నీ నీకు పాజిటివ్గా జరుగుతాయి అని చెప్పి అంటే, అయినా తను నాకెందుకు హెల్ప్ చేస్తుంది? తన మొహం కూడా నేను చూడలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అదే కదా చెప్తున్నాను, తనతో నువ్వు చనువు పెంచుకొని నువ్వు ఈ ప్రాజెక్ట్ విషయంలో మిత్రకి కోఆపరేటింగ్గా ఆ ప్రాజెక్ట్ వచ్చేలా చేసావనుకో, నీకు చాలా నువ్వు అనుకున్నదంతా అవుతుంది. మిత్రతో ఇంకా నీ పెళ్ళి కూడా జరిగిపోతుంది అని చెప్పి తనను పొగిడేస్తూ ఉంటే, ఆంటీ చూడాలి అని చెప్పి అదే ప్లాన్లో ఉంటాను అని చెప్పి మనీష కూడా తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కోయదుర బయట ఇంకా కుర్రో అని అరుస్తూ ఉంటే, అంతలో అక్కడికి లక్కీ వచ్చేస్తూ ఉంటుంది. అరవింద వాళ్ళ ఆయన కూడా కూర్చొని ఉంటే, తను ఎవరు అని చెప్పి అంటే, కోయవాడు జరగబోయేది చెప్తూ ఉంటాడు అని చెప్పి అంటే, లక్కీ వెళ్ళి తనను పిలుస్తుంది. అరవింద లక్కీతో ఇలా అంటుంది, ఇప్పుడు తనని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి అంటే, నువ్వే కదా జరగబోయేది చెప్తుంది అని చెప్పి చెప్పావు, నేను డాడీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి పిలుస్తున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా లక్కీ కోయదూరని పిలుస్తుంది. ఓ కోయదూర ఇలా రా అని చెప్పి పిలిచేసరికి వాళ్ళిద్దరూ కోయదూర వచ్చేసి, ఏమైంది కోన, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నావు, దేని గురించి అడుగుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అరవింద వాళ్ళ హస్బెండ్ కూడా ఏం చెప్తాడో అని చెప్పి వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేచి ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కోయదూర వచ్చేసి, చెప్పు అమ్మా, ఏం కావాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే, మా డాడీకి ప్రాజెక్ట్ వస్తుందా రాదా అనే టెన్షన్లో ఉన్నాము, వస్తుందా రాదా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా తను బాగా ఆలోచించి ఇలా అంటాడు, ఈ ఇల్లు ఎవరి ఆరోగ్య కోసమైతే ఎన్ని రోజులు వేచి చూస్తుందో ఆ మనిషి వస్తారే కూన అని చెప్పి తనతో అరవింద ఇంకా లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడిపోతుంది.